అమ్మయ్యా అమ్మయ్యా అయిపోయింది. మీ మట్టి బుర్రలను తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలరా. అసలు మీరు నా క్యాబిన్కి ఎందుకు వెళ్ళారు? ఆ బిల్ ఎందుకు తీశారు? నోరు తెరిచి మాట్లాడు. అంటే చెయ్యి దురద సార్. డబ్బులు లేక షాపింగ్ కి కూడా వెళ్ళట్లేదు సార్. అందుకే మీ క్యాబిన్ లో ఏమైనా డబ్బు దొరుకుతుందేమో అని వెళ్ళి వెతికాము. ఆ బిల్లు దొరికింది. ఇంతలో మన రాధా మనోహర్ వచ్చారు. ఏం కవర్ చేయాలో తెలియక ఆ బిల్లు సాకు చెప్పాం. ఆ బిల్లు చూపించి నాకు చిల్లు పెట్టారు కదరా మీ దుంపలు తెగ. మీకంతగా అవసరమైతే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. వారం నుంచి అడుగుతుంటే మీరు చెవునేసుకోవడం లేదు సార్. నాకు 1,00,000 పనులు ఉంటాయి. అన్ని గుర్తుంటాయా? మీకు గుర్తున్నా చేయరు సార్. ఈ ఎదవ తెలివితేట్లేవో ఆ రాధా మనోహర్లని బయటికి పంపించడానికి చూపించండి. గుర్తుందిగా, మీకిచ్చిన 10 రోజుల్లో ఆల్రెడీ 4 రోజులు అయిపోయాయి. ఇంకో వారం రోజుల్లో వాళ్ళని ఎందులోనో కొందరో ఇరికించి పంపించలేదనుకో మీరెళ్ళాలి. ఇలా ముష్టి మొహాలు వేసుకుని చూసినా ఏం లాభం లేదు. ఎప్పటికైనా చేతులకి పని చెప్పడం ఆపి బుర్రలకి పని చెప్పండి. అలాగే సార్. మీ వల్ల నేను ఇరుక్కుపోయాను. అన్నయ్య వదనలు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. ఈ రాధా మనోహర్లు అంటే నాకు బాగా పెద్ద తలనొప్పి అయిపోయారు. సార్, వాళ్ళు మీకు తలనొప్పి అయితే మేమిద్దరం ఆ నొప్పిని పోగొట్టే బామవుతాం సార్. ఇదే మా ప్రతిజ్ఞ. వారం రోజుల్లో వాళ్ళని ఎల్లగొడతాం. మీ కళ్ళల్లో ఆనందం చూస్తాం. మేమేదో సార్. ఆహా, వావ్, టేస్ట్ అద్దరింది. కర్రీ సూపర్, చాలా బాగుంది. ఆహా, కుంభకర్ణుడికి కజిన్ సిస్టర్లా ఎంత వైనంగా తింటుందో. ఉదయం నా చెయ్యి కాల్చి ఇప్పుడు ఆకలితో నోరూరిస్తూ కడుపు కాలుస్తుంది. రాధా, అదేంటమ్మా, మనోహర్ చేయి కాలింది కదా, మరి మనోహర్కి తినిపించకుండా నువ్వే తింటున్నావేంటి? మేడం, అది తను నాకు తినిపించడం కోసమే అన్నం కలుపుతుంది మేడం. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో అని టేస్ట్ చేస్తుంది అంతే కదరాదా? అంతే మేడం. ఇప్పటికే లేట్ అయింది. పాపం దానికి ఆకలేస్తూ ఉంటుంది. తినిపించమ్మా. తినిపించమ్మా. సరే సార్. దీనమ్మ జీవితం. ఇంటి దగ్గరే అనుకుంటే ఇక్కడ కూడా వీళ్ళ టార్చర్ స్టార్ట్ అయిందా? నాకు భరించలేక చస్తున్నానరా బాబు.
ఏ ఏంటిది? ఓ స్పూన్ పట్టుకోలేని వాడివి క్యాచర్ పడుతున్నావేంటి ఇప్పుడు? భోజనం తర్వాత ఫ్రూట్ తింటే చాలా మంచిదని. ఇందాక తినటానికి ఇబ్బంది పడుతున్నట్టు ఓవర్ యాక్టింగ్ చేసావు. అది రివెంజ్. నీ వల్ల నాకు చేయి కాలింది, అందుకే నీ చేత్తో తినిపించుకోవాలనే అలా చేశాను. యూ చీటర్, లయర్. నో, ఐఎమ్ ఎ చీటా లయన్. నా ముందు ఒక చిన్న రాబిట్, కుందేలు పిల్లవే. అందుకే ఊరికి కుప్పగొంతులేకు. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి. బోల్ తగ్గొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. నిన్ను హలో, అందరూ వినండి. మన ఆఫీస్ కాలనీలో మేడం వాళ్ళు గుడి కట్టించిన విషయం మీ అందరికీ తెలుసు కదా. ఆ గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. మీ అందరూ ఈ బుక్లో మీ గోత్రనామాలు రాసిస్తే మీ అందరి పేరు మీద అర్చనలు చేయిస్తారంట. సింగారం, సార్ అందరి గోత్రనామాలు రాయించి నా క్యాబిన్కి తీసుకురా. అలాగే సార్. పని చూసుకోండి. సార్, మీరు అడిగినట్టే అందరూ గోత్రనామాలు రాసిచ్చారు. అక్కడ తగిలిట్టు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంకేంటి సంగతులు? అర్జెంట్ పనుంది సార్. అర్జెంట్ పనుంది, మాకు లేవు మరి. తర్వాత చూద్దాంలే. సరే గురుగారు, తప్పకుండా వస్తాం. మంచిదండి. దేవకి, మనం ఎప్పుడు యాగాలు చేయించే గుడి నుంచి గురువుగారు ఫోన్ చేశారు. ఈ శుక్రవారం రోజు అమ్మవారికి చండీ యాగం చేస్తున్నారంట. మనల్ని తప్పకుండా రమ్మన్నారు. వెళ్దామా? బుద్ధుందా లేదా నీకు? ఎక్కడికైనా వెళ్తే చెప్పెళ్ళాలని తెలీదా? ఫోన్ చేసి ఆన్సర్ చేయవేంటి? ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు, ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నీకేమైంది అనుకోవాలి? నీకేమైందోనని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మనోహర్, కోపడుకో, తను వచ్చేసిందిగా. రాధా, బాధపడకమ్మా. నువ్వు రాకపోయేసరికి టెన్షన్తో మనోహర్ ఇలా చేయి చేసుకున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ ఎందుకు తీయలేదు? అడుగుతుండే సమాధానం చెప్పవేంటి? హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ కా? ఏమైంది? హెల్త్ ప్రాబ్లం? కాదు, ఆర్టిస్ట్ మధుకర్ గారికి స్పృహ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. అందుకే వెళ్ళాను. మరి మాలో ఎవరికైనా చెప్పాలిగా, నువ్వు ఒక్కదాని ఎందుకు వెళ్ళావు? ఇప్పటికే సార్, మేడం గాయత్రి గారి గురించి తెలియలేదనే దిగులుతో ఉన్నారు. ఒకవేళ మధుకర్ గారికి స్పృహ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళక బాధని కలిగించడం నాకిష్టం లేదు. అందుకే చెప్పకుండా వెళ్ళాను. ఎంతకీ అతనికి స్పృహ వచ్చిందా లేదా? రాలేదు. అమ్మయ్యా.
పడటం, నిరాశ ఎదురవ్వటం అలవాటైపోయింది. దేవకి, బాధపడకు దేవకి. దేనికైనా సరైన సమయం రావాలి. అంతవరకు మనకి ఎదురు చూపులు తప్పవు. ఇదిగో ఇలా కుమిలిపోతారని చెప్పకూడదు అనుకున్నాను. సారీ మేడం. పర్లేదమ్మా, మా గురించి ఇంతగా ఆలోచించి ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళావా? ఎందుకమ్మా మా మీద ఇంత అభిమానం? మీలాంటి మంచి మనుషులకు మంచి జరగాలని ఆరాటం మేడం. మీ అమ్మాయి మీ దగ్గరికి రాగానే మీ కళ్ళల్లో కదిలే ఆనందం చూడాలనే ఆశ. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అయినా బావకు ఒకసారి ఫోన్ చేయాల్సిందక్క. నీకోసం చాలా టెన్షన్ పడ్డాడు పాపం. మధుకర్ గారి పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఫోన్ గురించి పట్టించుకోలేదు. అసలు స్విచ్ ఆఫ్ అయింది కూడా చూసుకోలేదు. మా అమ్మాయి మాకు దొరకాలి అని నీ తపన చూసైనా ఆ దేవుడు మా గాయత్రిని మా దగ్గరికి చేరిస్తే బావుండు. సర్లే అన్నయ్య, ఊరుకో. దేనికైనా టైం రావాలి అని నువ్వే అంటుంటావు కదా. ఆ టైం వస్తే తనే వస్తుందిలే. ఆ సమయం త్వరలోనే వస్తుంది మేడం. మీరు మీ అమ్మాయితో కలిసి సంతోషంగా ఉంటారు. నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ రాధా. నీ మాటలు వింటుంటే ఏదో ధైర్యం వస్తుంది. వీళ్ళని కదిలిస్తే చాలు సెంటిమెంట్ పండించేస్తారు. వదినా, బాధపడకండి. అన్నయ్య, వదిన్ని లోపలికి తీసుకెళ్ళు. ఇదిగో మనోహర్, ఏదో కోపంలో రాధని కొట్టేశావు. లోపలికి తీసుకెళ్ళి సారీ చెప్పి ఓదార్చు. వెళ్ళమ్మా రాధా. పద. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య లవ్ చాలా స్పెషల్గా ఉంటుంది నాన్న. ఐ లైక్ ఇట్. తమరు స్టడీ చేయాల్సిందే వాళ్ళ ప్రేమను కాదు, నీ పుస్తకాలని. ముందెల్లా పంజుడు. త్రుటిలో ప్రమాదం తప్పిపోయిందన్నమాట. ఒకవేళ ఆ ఆర్టిస్టు స్పృహలోకి వచ్చుంటే ఏంటి పరిస్థితి? అమ్మో, దేవుడు నా పాలిటున్నాడు. అమ్మా, రాధగారు, నన్నెందుకుంటావు? నా మీద చేయి చేసుకునే రైట్ నీకెవరిచ్చారు? అసలు మన ఒప్పందం ఏంటి? ఒకరి పర్సనల్ స్పేస్ లోకి ఇంకొకరు ఎంటర్ కాకూడదు. ఒకరికొకరు అస్సలు దగ్గర అవ్వకూడదు, అంతేగా? మరి నేనెప్పుడు వస్తే నీకేంటి? కట్టుకున్న మొగుడ్లా ఎందుకంత ఓవర్ చేసావు? నేనేం కావాలని చేయలేదండి. మీరు కనిపించకపోయేసరికి నిజంగానే చాలా టెన్షన్ అయ్యాను. మీకేమైందో ఏమోనని కంగారు పడ్డాను. ఆ ప్రెషర్లోనే మీరు రాగానే చేయి చేసుకున్నాను. ఎంత టెన్షన్ పడితే మాత్రం? ఐ నో, మీ మీద చేయి చేసుకునే రైట్ నాకు లేదు, కానీ మీ పట్ల నాకు బాధ్యత ఉంది. అఫ్కోర్స్ మన ఒప్పందం ప్రకారం మనం ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకూడదు, నిజమే. కానీ నమ్మి నాతో వచ్చినందుకు మీ రక్షణ కూడా నేనే చూసుకోవాలిగా. అదంతా కాదు, అసలు నేను ఒప్పందమా? ఏంటి, మీరు ఒప్పందం మీద ఇక్కడికి వచ్చారా? అంటే మీరు నిజమైన భార్యాభర్తలు గారా? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. శేషు గారు, మీకు ఈ మధ్య బాగా షుగర్ ఎక్కువైపోయిందండి. ప్రధానికి తొందర ఎక్కువ మీకు. తొందర ఏమీ కాదు, మీరు ఒప్పందం అనడం నేను క్లియర్గా విన్నాను. అవును అన్నాము. సో వాట్? ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒప్పందం ఉండకూడదా అండి?
భార్యాభర్తల మధ్య ఒప్పందం ఏంటి చండాలంగాను? ఎందుకుండవు సార్, ఎందుకుండవు? 1,00,000 ఉంటాయి. సపోజ్ నా భార్య ఉద్యోగం చేయకూడదు, చేసిన శాలరీ మొత్తం నాకే ఇవ్వాలి. నా భర్త శాలరీ నాకు చెప్పక్కర్లేదు, కానీ నేనేం అడిగినా నో చెప్పకూడదు. నా మొబైల్ గట్రా చెక్ చేయకూడదు. నైట్ 9 ఇంట్లో ఉండాలి, అంతే. నో అవుట్ సైడ్ ఫుడ్. మంత్లీ వన్స్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి. సార్ మనీ సేవింగ్స్ కూడా చెయ్యాలి. ఇయర్లీ 2 times ఫారిన్ ట్రిప్స్ వేయాలి. ఇంకా ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పెట్టుకున్నాకే పెళ్లిళ్ళు అవుతున్నాయంటే మీరేదో ఒప్పందం అనే చిన్న పదం పట్టుకొని ఓ ఇష్యూ చేస్తున్నారు. అయినా భార్యాభర్తల మాటలు వెంట వెంటండి చండాలంగా. నేనేమి కావాలని వినలేదు, ఏదో క్యాజువల్ గా విన్నాను అంతే. చూసావా, నీ వల్ల మన సంసారం FM రేడియో అయిపోయింది. నువ్వు ఆలస్యంగా రావటం వల్లే ఇంత గొడవ జరిగింది. యు ఆర్ రెస్పాన్సిబుల్ గర్ల్. నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అంటావా? నిన్ను చెట్టంత మగాన్ని మీసం రోషం ఉన్న ముగుడిని కొడతావా? అయిపోయా. ఆడండి, ఎన్ని ఆటలాడతారో, ఎన్ని నాటకాలు ఆడతారో. మీ గుట్టు బయట పెట్టడానికి నా మనుషుల్ని పంపించా. మీ రహస్యం తెలుసుకుని చెప్తా. సారీ అండి, ఓకే. ఇంకెప్పుడు అలా చేసుకోను. నేను ఇంకెప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఏ మాటకా మాట. ఆ రోజు నువ్వు అచ్చం అప్సరసలా ఉన్నావు తెలుసా? మీరు మరీ రోజు రోజుకి కుర్రవాడైపోతున్నారండి. నిన్ను చూస్తే నేనెప్పుడు కుర్రాడినే. ఊరుకోండి మీరు మరీను. కేక్ రెడీ. చూసారా నా హెల్ప్ తో మీరంతా బాగా కేక్ చేశారు. అంటే అది మీ టాలెంట్ అనుకో. చిప్స్ ఏ ఫ్లేవర్ చేద్దాం? చాక్లెట్. అవి రెగ్యులర్ కదా. ఓకే, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, వెనిలా. మహానుభావ, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా తమరు వెళ్ళండి. నా తిప్పలేవో నేను పడతాను. మరి నా హెల్ప్? చేసిన హెల్ప్ చాలు, తమరు దయచేయండి. ఓకే, థ్యాంక్ యూ. కేక్ చాలా బాగా సెట్ అయింది. మేడం కి డెఫినెట్ గా నచ్చుతుంది. దీన్ని ఈవినింగ్ వరకు భద్రంగా దాచాలి. అరే, అవుట్డోర్ డెకరేషన్ కి క్రంచీస్ తెచ్చాను కదా, ఎక్కడ పెట్టాను? ఎక్స్క్యూజ్ మీ సార్. పెళ్ళే కదా, ఏ రోజు ఏ టైంకి ఎంతమంది సాక్షులు ఉన్నారు? విత్ ఫ్యామిలీనా లేక వితౌట్ ఫ్యామిలీనా? చీచి, నేను పెళ్లి కోసం రాలేదు సార్. మరి ఇక్కడేం పని? పో పక్కకి. సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. డ్యూటీ టైంలో ఏంటయ్యా నీ డిస్టర్బెన్స్? అసలు నీకేం కావాలి? సార్ సార్ ఈ జంటకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్ నిజమా కాదా, ఫేక్ చేశారా అని చెక్ చేసి చెప్పండి సార్. ఎందుకు చెప్పాలయ్యా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్వా లేక ఎస్ఐవా? కనీసం కానిస్టేబుల్ వా? సాటి మనిషిని సార్. చూడబోతే మీరు చాలా నిజాయితీ గల ఆఫీసర్ అని తెలుస్తుంది సార్. సార్, నేను గాయత్రి ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాను సార్. ఈ జంట కూడా అక్కడే జాయిన్ అయింది. కాకపోతే వాళ్ళ పెళ్లి అబద్ధమేమో అని నా డౌట్ సార్. పైగా మీలాంటి నిజాయితీ పరులు పనిచేస్తున్న ఆఫీస్నే సాక్ష్యంగా చూపించారు సార్. అందుకే కన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్. ఓహో, అదా సంగతి. ఆ విషయం ముందే చెప్పాలి కదా. నా ఆధ్వర్యంలో అలాంటి పొరపాటు జరగనివ్వను. అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా.
ఇప్పుడే చెక్ చేస్తానుండు. ఈ బంగారంగాడు ఇంకా ఫోన్ చేయలేదేంటి? అసలు హైదరాబాద్లో ట్రైన్ దిగాడా లేక ప్యాసింజర్స్ దగ్గర ఏదైనా దొంగతనం చేసి దొరికిపోయాడా? అమ్మో, ఓసారి ఫోన్ చేద్దాం. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే, చెప్పండి సార్. చెప్పాల్సింది నువ్వు. ఆఫీస్కి వెళ్ళావా? వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నావా? అసలు వాళ్ళ పెళ్లి నిజమా అబద్ధమా? సారీ సార్, మీ ఆశ నిరాశ అయింది. వాళ్ళది నిజమైన పెళ్ళే. అని అంటాననుకున్నారా? కానే కాదు సార్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళది అక్షరాల దొంగ పెళ్ళే. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఫేకే సార్. పోరిని దుంప తెగ ఒక్క నిమిషం చంపేసావు కదరా బాబు. ఇప్పుడు చూడు ఆ రాధా మనోహర్ల ఆట ఎలా కట్టిస్తాను. రేయ్, నువ్వు పని చేయి. మనం నిజం చెప్తే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కవర్ చేసేస్తారు. అందుకే ఏదో ఒకటి చేసి ఆ ఆఫీసర్ని నీ వెంట తీసుకురా. అందరి ముందు వాళ్ళ బండారం అతనే బయట పెడతాడు. అలాగే సార్, బ్రతిమలాడైనా సరే తీసుకొస్తాను. మీరు వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రిపేర్ అయిపోండి. రాధా మనోహర్ భలే దొరికారా. కేకులు చేసి సంబరాలు చేస్తారా? మీ సంతోషం ఎంతవరకు నేను చూస్తా. సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్ చేసి కూల్ డ్రింక్స్ తాగేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. నో నో, రోషన్ హియర్. సో ఎంటర్టైన్మెంట్ ఆల్సో హియర్. మీ అందరి కోసం స్పెషల్ గేమ్ ప్లాన్ చేశాను. గెస్ ద టాస్క్. అంతాక్షరి. అమ్మా, ఆ ఆటలు నీ కాలేజ్ డేస్ లో ఆడుకొనుంటావేమో. ఇప్పుడు గెస్ చేయండి. మ్యూజికల్ చైర్స్. అవి స్కూల్ పిల్లలకు పెడతారు పెద్దనాన్న. ఇంకా ఆలోచించండి. ఎరా, కొంప తీసి ప్యాక్ అడగని ప్లాన్ చేసావా దరిద్రుడా? నీ ఆలోచనలు కూడా నీలాగే చీప్ గా ఉంటాయి నాన్న. ఈ బౌల్లో ఉన్న చీటీల్లో డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్ని నోట్ చేశాను. ఎవరికి ఏ చీటీ వస్తే వాళ్ళు అందులో ఉన్న టాపిక్ రిలేటెడ్ గా డ్రామా ప్లే చేయాలి. ఆర్ యు రెడీ? ఎస్. ఓకే ఓకే. ఇప్పుడు మా ఇంటికి పెద్ద మా పెద్దనాన్న కాబట్టి ఫస్ట్ తనే తీయాలి. నేనా? రే, ఫస్ట్ నేనెందుకురా? పెద్దనాన్న కమోన్. పెద్దనాన్న రావాల్సిందే. వెళ్ళాలి వెళ్ళాలి. రండి. ఓకే, రండి పెద్దనాన్న. ఏమొచ్చింది? కాలేజీ బాయ్గా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. వావ్, సూపర్ సార్, సూపర్ టాస్క్ సార్. నాకు వచ్చినా బాగుండేది. రే రోషన్, నేనా? నా వల్ల కాదు, నా వల్ల కాదురా. మీది మేడంది లవ్ మ్యారేజ్ కదా. మేడంకి అసలు ఎలా ప్రపోజ్ చేశారు ఇప్పుడు అలాగే చేయండి. రాధా, ఊరుకోమ్మా. ఏంటి నువ్వు కూడా? ప్లీజ్ మేడం, మాకోసం మేడం. తప్పదు, రా. హాయ్ దేవకి.
హాయ్ వాసు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. దేవకి, ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్లా ఉన్నాం కదా, ఈ ఫ్రెండ్షిప్ డేకి నేను నీకు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నా ఇంటి పేరు ఇస్తాను, తీసుకుంటావా? సూపర్. ఇదిగో, నీకిష్టమైతే ఈరోజు నీ తల్లో పెట్టుకో, లేదంటే నా చెవిలో పెట్టు. చెవిలో పెట్టుకుంటే బాగోదులేండి. Yes, yes. చూడ్డానికి కళ్ళజోడు పెట్టుకుని సాఫ్ట్గా సింపుల్గా కనిపిస్తున్నాడు. ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనుకున్నారేమో. శేషు. శేషు అంటే నాగుపాము లెక్క. పగబట్టి కాపు కాచినట్టే ఉంటాను, కానీ అదును చూసి కాటేస్తాను. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు ఎవరిలో ఏ రహస్యం ఉంటుందో తెలీదు. ఆ రహస్యాలన్నీ రహస్యంగా బయటికి లాగుతా, అందరి గుట్టు రట్టు చేస్తా. థ్యాంక్స్ నాన్న. బా నాన్న, అచ్చమైన విలన్లా ఎంత బాగా చేసావో. కేక్ కటింగ్ చేద్దాం. పర్వాలేదులే మాధవి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారుగా, వాళ్ళెందుకు డిసప్పాయింట్ చేయటం? రాధ నా కోసం మదర్స్ డే సెలబ్రేట్ చేసిందిగా, అంటే తను నా కూతురనేగా. మనోహర్ నా అల్లుడు. యాండి, ఏంటండి చూస్తారేంటి? రండి, మన అమ్మాయికి అప్పగింతలు చేద్దాం. రండి. రండి, మీరు రండి. రండి, రామ్మా. మనోహర్, మా అమ్మాయిని ఇన్నేళ్ళు గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నా. ఇక మీదట తనకి సర్వస్వం నువ్వే. కంటికి రెప్పలా కాపాడుకో బాబు. అమ్మ రాధా, కోడలంటే పుట్టింటి పరువుని, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. సహనంతో కాపురం చేయాలి. ఈ ఇంటి సంతోషానికి నువ్వు కారణం కావాలే తప్ప కలతలకి కారణం కాకూడదు. హే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలము అనా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుందిగా. నీ అల్లరి, ఆనందం. నేను కోప్పడితే మీ నాన్న నిన్ను బుజ్జగించటం, నువ్వు మీ నాన్న కలిసి నన్ను ఏడిపించటం, వంటింట్లో మన కబుర్లు, నీకొచ్చిన ప్రైజ్లు అన్నీ నిన్నే గుర్తు చేస్తూ ఉంటాయి.
గుండె చప్పుడు కూడా నీ పిలుపులాగే వినిపిస్తుందమ్మా. అల్లుడు గారు, మాకు ఒక్కగానొక్క కూతురు. మా ఇంటి సంతోషం, అదృష్టం అన్నీ తనే. ఇప్పుడు నీ ఇంటి మహాలక్ష్మిలా పంపిస్తున్నాం. తప్పు చేస్తే సరిదిద్దు, నీకు నచ్చేలా మార్చుకో. కానీ తను నొచ్చుకునేలా మాత్రం ప్రవర్తించుకో. నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను. అలా అనకూడదమ్మా. ఆడపిల్లలకి పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉంటేనే గౌరవం. అదే మన సాంప్రదాయం. ఆడపిల్లని పెంచి చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎంత బాధ్యత, గౌరవం ఉంటాయో అదే ఆడపిల్లకి ఇన్నేళ్లు పెరిగిన ఈ ఇల్లు నీది కాదు, మేము నీ సొంతం కాదు అని పరా ఇంటికి పంపడంలో బాధ్యతను మించిన బాధ, గర్వానికి మించిన గుండె కోత ఉంటాయమ్మా. ఈ ఆచారం పాటించాలని నిబంధన పెట్టిన వాడికి బహుశా కూతురు ఉండుండదు. ఉండుంటే ఇలాంటి నియమం పెట్టేవాడే కాదు. అప్పుడు ఏ కూతురు తల్లిదండ్రులకి దూరం అయ్యేదే కాదు. వావ్! నేనైతే నిజంగా ఏడు పాపుకోలేకపోయాను. ఆడపిల్ల తల్లిదండ్రులు పడే బాధని కళ్ళ కట్టినట్లు చూపించారక్క. ఏడ్చారు వీళ్ళు, వీళ్ళ ఓవరాక్షన్. అవునవును, చాలా బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ కాస్త ఎమోషన్ అయిపోయింది. తినరాదా? పదండి, అందరం భోజనాలు చేద్దాం. పదండి. వదినా, ఒక్క నిమిషం. ఏంటి శేషు? ఈ సెలబ్రేషన్ లో మీరు ఆశ్చర్యపోయే ఒక సర్ప్రైజ్ కూడా బయటపడబోతోంది. ఏంటి శేషు అది? ఇన్ని రోజులు మనం అన్యోన్య దంపతులుగా చిలకా గోరింకల్లాగా జంటగా చూసిన ఈ రాధా మనోహర్లు నిజానికి భార్యాభర్తలే కారు. వీళ్ళకసలు పెళ్ళే కాలేదు. ఏం మాట్లాడుతున్నావు శేషు? వీళ్ళకి పెళ్లి కాకపోవడం ఏంటి? నేను చెప్పేది నిజం వదినా. నాకు వీళ్ళ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది. మొన్న పూజల కోసం గోత్రనామాలు రాయమన్నారు. ఇద్దరూ సంబంధం లేకుండా
ఎవరి ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేశారు. ఎవరో మనల్ని వాంటెడ్గా టార్గెట్ చేశారనేదైతే నిజం. అవును, పైగా పెళ్లి విషయంలో కూడా మన అబద్ధాన్ని నిరూపించే ప్రయత్నాలు మళ్ళీ కూడా చేయొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కేక్ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మీరెంతో సంతోషంగా మేడం కోసం సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే అప్సెట్ అయ్యి టెన్షన్ పడతారు. దానివల్ల ఫంక్షన్ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. మనుషుల మధ్య మనుషులకే రక్షణ లేకుండా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఆ కేక్ ని స్పాయిల్ చేయాలనుకున్నది ఎవరో మనం కనిపెట్టాలి. ఎస్, బట్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తప్పు చేసిన వాడు ముందుగా అలర్ట్ అయిపోతాడు. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరైంటారు? అంటే నేను అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేశాను, కానీ చివరి నిమిషంలో అనుకోకుండా ఒక్క పని కూడా సక్రమంగా చేయటం రాదు కదా నీకు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అనే నిజం బయట పెట్టే సాక్ష్యం ఒక్కడి కూడా సంపాదించలేకపోయావు. అలాగని కాదు, ఆ బంగారంగాడు ఇక చాలా ఆపు. నిన్ను ముందు పెట్టి నేను వెనకాలంతా గేమ్ ఆడిస్తోంది ఎందుకు? ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా ఆస్తి మనం సొంతం చేసుకోవాలి. నువ్వు చేస్తున్న అర్థం పర్థం లేని పనుల వల్ల మీ అన్నయ్య వదినల ముందు దోషులుగా దొరికిపోయావంటే ఇక మనకి ఏ భవిష్యత్తు ఉండదు. అయ్యో, ఆ విషయం అంత దూరం రానివ్వను. బుద్ధి లేకపోతే సరే, ఇవాళ కొంచెంలో తప్పిపోయింది. అదే ఆ బంగారం కాడు నీ గురించి బయట పెట్టుంటే ఈ పాటికి తొట్ట బుట్ట సతుకుని రోడ్డున పడుండేవాళ్ళం. ఏం చేయను? ఎన్ని రకాలుగా వాళ్ళని ఇరికించాలని చూసినా ఆ రాధా మనోహర్లు ఏదో విధంగా తప్పించేసుకుంటున్నారు. ఎంత కాలం తప్పించుకుంటారో నేను చూస్తాను. మీ అన్నా వదనల కూతురు లేదు కాబట్టి వారసుడంటే మన రోషనే అవుతాడని ఆశపడ్డాము. కానీ ఈ రాధ వచ్చిన దగ్గర నుంచి అక్కలో చాలా మార్పు. తన కూతురు తిరిగొస్తుందనే నమ్మకంతో పాటు రాధ మీద ప్రేమ పెంచుకుంది. ఆఫీసులో ఉద్యోగం, అవుట్ హౌస్లో సదుపాయం ఇచ్చింది కాక ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే తెచ్చి పెట్టుకుంది. ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తిలో వాటా రాసిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే అలా జరగకూడదు అంటే ఆ రాధని దేంట్లో ఒక దాంట్లో దోషిగా ఇరికించాలి. ఆ ఆలోచనతోనే అది చేసిన కేకులో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపాను. కేకు తిని మీ వదిన ఆరోగ్యం దెబ్బతింటే నింద దాని మీద పడుతుందని అనుకున్నాను. కానీ అదెలా మిస్ అయిందో తెలియటం లేదు. ఏకంగా కేకే మారిపోయింది. వామ్మో, పెద్ద ప్లానే వేసావు. లేకపోతే నక్క జిత్తులు వేసే నీలాంటిదాన్ని అనుకున్నావా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అడ్డొస్తే ఎవ్వరైనా సరే కామ్గా అడ్డు తొలగించుకోవాలి. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ చెయ్యి. అలాగే మాధవి. ఇంకో విషయం, అందరి ముందు నీకు భయపడుతున్నట్టుగా నటిస్తున్నానని ఓవర్ చేయకు. కాస్త కంట్రోల్లో ఉండు. అంటే అది నీ మీద పెత్తనం నాది అని బిల్డప్ ఇద్దామని. అర్థమైంది. కంట్రోల్లోనే ఉంటాను. గుడ్. వెధవ ఫంక్షన్లో
ఒకటే హెడ్ఏక్, నిద్ర పట్టలేదు. కిచెన్లోకి వెళదాం పదండి. వేడిగా పాలు కాచిద్దురు గాని. నేను తీసుకొస్తాను మాధవి. సడన్ గా ఎవరైనా చూస్తే మీకోసం నటించాలి కదా, అందుకే వస్తున్నాను. నీకు శ్రమ అని కాదు. పద. వస్తున్నావా? వస్తున్నాను. ఈ టైంలో ఏం చేస్తున్నారు? ఏమో చూద్దాం పదండి. ఏంటయ్యా మనోహర్, ఏం చేస్తున్నారు? రాధా ఇంకా పడుకోలేదా అమ్మా? సినిమాలు చూస్తున్నట్టున్నారు. లేదండి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజా? ఎందుకు? ఏం లేదండి, దేవకి మేడం కోసం రాధ కేక్ చేసింది. కానీ ఆ కేక్లో ఎవరో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఏమంటున్నావు మనోహర్? మన ఇంట్లో అలాంటి పనులు ఎవరు చేస్తారు? నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. లేదండి, నేను ఆ లిక్విడ్ బాటిల్ కూడా చూశాను, అందుకే మార్చేశాను. ఆ పని ఎవరు ఖచ్చితంగా మనకి బాగా తెలిసిన వాళ్లే చేశారనిపిస్తోంది. లేదంటే కిచెన్లోకి వెళ్లేంత చొరవ ఎవరికుంటుంది? అంటే అది క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేశారేమో. పొరపాటుగా చేశారో కావాలని చేశారో ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది కదా సార్. లెట్స్ ట్రై. మాధవి, నీ బండారం బయటపడిపోతుందేమో. నోరు ముయ్యండి. ఏం లేదుగా, వదిలేయండి. ఏమని ఉంటే రేపు పొద్దున చూసుకుందాం. అయిపోవచ్చిందిలేండి. కిచెన్ రైట్ సైడ్ ఫుటేజ్ చూస్తే అయిపోతుందిలేండి. ఇదిగో కిచెన్ వచ్చింది. దొరుకుతారు చూడు. ఇదిగో వస్తుంది. జస్ట్ మిస్ అయింది. జస్ట్ చిన్న క్లూ దొరికినా బాగుండేది. దొరకదు, ఎందుకంటే అలాంటి అటెంప్ట్స్ ఏవి జరిగి ఉండవు కాబట్టి. లేదండి, ఐఎమ్ డామ్ ష్యూర్. అక్క బావ అందరికీ దేవుళ్లతో సమానం. వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తారు చెప్పు? మీరేదో తప్పుగా ఊహించుకున్నారు అంతే. లేదండి, నిజంగా అలాంటి ప్రయత్నమే జరుగుంటే ఎంత ప్రమాదం. మేడంకి అంత హాని కలిగించాలి అనుకున్నది ఎవరైనా సరే వాళ్ళని బయట పెట్టకుండా వదిలిపెట్టకూడదు. నిజంగా అలాంటిదే జరిగితే వాళ్లే బయటపడతారులే. నిజం ఎన్ని రోజులు తాగుతుంది? అనవసరంగా కంగారు పడకుండా మీరు వెళ్ళి పడుకోండి. అమ్మయ్యా, అమ్మా. ఎవరో మనల్ని వాంటెడ్గా టార్గెట్ చేశారనేదైతే నిజం. అవును, పైగా పెళ్లి విషయంలో కూడా మన అబద్ధాన్ని నిరూపించే ప్రయత్నాలు మళ్ళీ కూడా చేయొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కేక్ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మీరెంతో సంతోషంగా మేడం కోసం సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే అప్సెట్ అయ్యి టెన్షన్ పడతారు. దానివల్ల ఫంక్షన్ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. మనుషుల మధ్య మనుషులకే రక్షణ లేకుండా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఆ కేక్ ని స్పాయిల్ చేయాలనుకున్నది ఎవరో
మనం కనిపెట్టాలి. ఎస్, బట్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తప్పు చేసిన వాడు ముందుగా అలర్ట్ అయిపోతాడు. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరైంటారు? అంటే నేను అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేశాను, కానీ చివరి నిమిషంలో అనుకోకుండా ఒక్క పని కూడా సక్రమంగా చేయటం రాదు కదా నీకు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అనే నిజం బయట పెట్టే సాక్ష్యం ఒక్కడి కూడా సంపాదించలేకపోయావు. అలాగని కాదు, ఆ బంగారంగాడు. ఇక చాలా ఆపు. నిన్ను ముందు పెట్టి నేను వెనకాలంతా గేమ్ ఆడిస్తోంది ఎందుకు? ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా ఆస్తి మనం సొంతం చేసుకోవాలి. నువ్వు చేస్తున్న అర్థం పర్థం లేని పనుల వల్ల మీ అన్నయ్య వదినల ముందు దోషులుగా దొరికిపోయావంటే ఇక మనకి ఏ భవిష్యత్తు ఉండదు. అయ్యో, ఆ విషయం అంత దూరం రానివ్వను. బుద్ధి లేకపోతే సరే, ఇవాళ కొంచెంలో తప్పిపోయింది. అదే ఆ బంగారం కాడు నీ గురించి బయట పెట్టుంటే ఈ పాటికి తొట్ట బుట్ట సతుకుని రోడ్డున పడుండేవాళ్ళం. ఏం చేయను? ఎన్ని రకాలుగా వాళ్ళని ఇరికించాలని చూసినా ఆ రాధా మనోహర్లు ఏదో విధంగా తప్పించేసుకుంటున్నారు. ఎంతకాలం తప్పించుకుంటారో నేను చూస్తాను. మీ అన్నా వదినల కూతురు లేదు కాబట్టి వారసుడంటే మన రోషనే అవుతాడని ఆశపడ్డాము. కానీ ఈ రాధ వచ్చిన దగ్గర నుంచి అక్కలో చాలా మార్పు. తన కూతురు తిరిగొస్తుందనే నమ్మకంతో పాటు రాధ మీద ప్రేమ పెంచుకుంది. ఆఫీసులో ఉద్యోగం, అవుట్ హౌస్లో సదుపాయం ఇచ్చింది కాక ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే తెచ్చి పెట్టుకుంది. ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తిలో వాటా రాసిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే అలా జరగకూడదు అంటే ఆ రాధని దేంట్లో ఒక దాంట్లో దోషిగా ఇరికించాలి. ఆ ఆలోచనతోనే అది చేసిన కేకులో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపాను. కేకు తిని మీ వదిన ఆరోగ్యం దెబ్బతింటే నింద దాని మీద పడుతుందని అనుకున్నాను. కానీ అదెలా మిస్ అయిందో తెలియటం లేదు. ఏకంగా కేకే మారిపోయింది. వామ్మో, పెద్ద ప్లానే వేసావు. లేకపోతే నక్క జిత్తులు వేసే నీలాంటిదాని అనుకున్నావా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అడ్డొస్తే ఎవ్వరైనా సరే కామ్గా అడ్డు తొలగించుకోవాలి. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ చెయ్యి. అలాగే మాధవి. ఇంకో విషయం, అందరి ముందు నీకు భయపడుతున్నట్టుగా నటిస్తున్నానని ఓవర్ చేయకు. కాస్త కంట్రోల్లో ఉండు. అంటే అది నీ మీద పెత్తనం నాది అని బిల్డప్ ఇద్దామని. అర్థమైంది. కంట్రోల్లోనే ఉంటాను. గుడ్. వెధవ ఫంక్షన్లో ఒకటే హెడ్ఏక్, నిద్ర పట్టలేదు. కిచెన్లోకి వెళదాం పదండి. వేడిగా పాలు కాచిద్దురు గాని. నేను తీసుకొస్తాను మాధవి. సడన్ గా ఎవరైనా చూస్తే మీకోసం నటించాలి కదా, అందుకే వస్తున్నాను. నీకు శ్రమ అని కాదు. పద. వస్తున్నావా? వస్తున్నాను. ఈ టైంలో ఏం చేస్తున్నారు? ఏమో చూద్దాం పదండి. ఏంటయ్యా మనోహర్,
ఏం చేస్తున్నారు? రాధా ఇంకా పడుకోలేదా అమ్మా? సినిమాలు చూస్తున్నట్టున్నారు. లేదండి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజా? ఎందుకు? ఏం లేదండి, దేవకి మేడం కోసం రాధ కేక్ చేసింది. కానీ ఆ కేక్లో ఎవరో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఏమంటున్నావు మనోహర్? మన ఇంట్లో అలాంటి పనులు ఎవరు చేస్తారు? నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. లేదండి, నేను ఆ లిక్విడ్ బాటిల్ కూడా చూశాను, అందుకే మార్చేశాను. ఆ పని ఎవరు ఖచ్చితంగా మనకి బాగా తెలిసిన వాళ్లే చేశారనిపిస్తోంది. లేదంటే కిచెన్లోకి వెళ్లేంత చొరవ ఎవరికుంటుంది? అంటే అది క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేశారేమో. పొరపాటుగా చేశారో కావాలని చేశారో ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది కదా సార్. లెట్స్ ట్రై. మాధవి, నీ బండారం బయటపడిపోతుందేమో. నోరు ముయ్యండి. ఏం లేదుగా, వదిలేయండి. ఏమని ఉంటే రేపు పొద్దున చూసుకుందాం. అయిపోవచ్చిందిలేండి. కిచెన్ రైట్ సైడ్ ఫుటేజ్ చూస్తే అయిపోతుందిలేండి. ఇది కిచెన్ వచ్చింది. దొరుకుతారు చూడు. ఇదిగో వస్తుంది. జస్ట్ మిస్ అయింది. జస్ట్ చిన్న క్లూ దొరికినా బాగుండేది. దొరకదు, ఎందుకంటే అలాంటి అటెంప్ట్స్ ఏవి జరిగి ఉండవు కాబట్టి. లేదండి, ఐఎమ్ డామ్ ష్యూర్. అక్క బావ అందరికీ దేవుళ్లతో సమానం. వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తారు చెప్పు? మీరేదో తప్పుగా ఊహించుకున్నారు అంతే. లేదండి, నిజంగా అలాంటి ప్రయత్నమే జరుగుంటే ఎంత ప్రమాదం. మేడంకి అంత హాని కలిగించాలి అనుకున్నది ఎవరైనా సరే వాళ్ళని బయట పెట్టకుండా వదిలిపెట్టకూడదు. నిజంగా అలాంటిదే జరిగితే వాళ్లే బయటపడతారులే. నిజం ఎన్ని రోజులు తాగుతుంది? అనవసరంగా కంగారు పడకుండా మీరు వెళ్ళి పడుకోండి. అమ్మయ్యా, అమ్మా. ఒకే కడుపున పుట్టలేదు కానీ అమ్మ లాంటి అనాథాశ్రమంలో ఒక తల్లి బిడ్డల్లానే పెరిగాం. పేరు చిన్ని. కొత్తగా వచ్చావు కదా, అలాగే భయంగా ఉంటుంది. అందరితో ఆడుకుంటే అలవాటైపోతుంది. రా, ట్రైన్ ఆట ఆడుకుందాం. అటెలివే పో. చిన్ని నా ఫ్రెండు. ఇంకోసారి తన్నేమైనా అన్నావనుకో ఊరుకోను. పద చిన్ని.
సారీ అండి, ఈ ఫోటోలోని మీ ఫ్రెండ్తో మీకున్న అటాచ్మెంట్ తెలియక అలా మాట్లాడాను. ఇట్స్ ఓకే. మరి అంత క్లోజ్గా ఉన్న మీరు ఎలా విడిపోయారు? మళ్ళీ తనని కలుసుకోలేదా? అమ్మా నాన్న నన్ను దత్తత తీసుకున్న తర్వాత చాలా రోజుల వరకు ఆశ్రమానికి వెళ్ళలేకపోయాను. ఒకసారి తన కోసమే ఆశ్రమానికి వెళ్ళాను. కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పారు. అప్పటి నుంచి 12 సంవత్సరాలుగా తన కోసం వెతుకుతూనే ఉన్నాను. ఏమండి, అమ్మాయి చూడండి ఎంత బాగుందో కదా. మన ఇంటికి తీసుకెళ్దామండి. అలాగే. చూడమ్మా, నువ్వు మాతో వస్తే నీకు నచ్చిన బట్టలు బొమ్మలు అన్నీ కొనిస్తాం. పిల్లలు అందరూ లోపలికి వెళ్ళిపోండి. ఆ పాపతో నేను మాట్లాడతాను. చూడమ్మా, పెద్దయ్యాక నీకేం అవ్వాలనుంది? డాక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి కదా. మరి నేను చదువుకుంటాను. మరి ఎవరు చదివిస్తారు? నువ్వు వాళ్లతో వెళ్తే నీకు అమ్మా నాన్న దొరుకుతారు. వాళ్లకు పిల్లలు లేరన్న బాధ పోతుంది. నిన్ను బాగా చదివిస్తారు. నాతో పాటు చిన్నిని కూడా తీసుకెళ్ళొచ్చా? ఓ, అదా నీ బాధ. ముందు నువ్వు వెళ్ళు. కొన్ని రోజుల తర్వాత చిన్నీని కూడా తీసుకువెళ్ళొచ్చు. అప్పుడు మా ఇద్దరికి అమ్మా నాన్న ఉంటారు. ఇద్దరు చదువుకోవచ్చు. సరే, వెళ్తాను. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఏ చిన్ని, అమ్మో నిన్ను వదిలిపెట్టి వెళ్ళదన్నావు. అది దత్తతకు వెళ్తుంది తెలుసా? నేను చిన్నికి చెప్పొస్తా. ఆగు చిన్ని, చిన్ని ఆగు, చిన్ని చిన్ని ఆగు, చిన్ని చిన్ని తలుపు చిన్ని తలుపు చిన్ని 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 తలుపు చిన్ని తలుపు చిన్ని తలుపు చిన్ని తలుపు చిన్ని తలుపు. అమ్మో, చిన్నీకి నేను నచ్చ చెప్తానమ్మా. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్లతో వెళ్ళు. రా అమ్మా, రా. ఇంతవరకు తన ఆచూకీ తెలియలేదు. ఇందాకే చర్చి ఫాదర్ మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి నంబర్ ఇచ్చారు. తనకు కాల్ చేశారా? ఆమె గురించి తను ఏమైనా చెప్పిందా? లేదు, నంబర్ కవరేజ్ ఏరియాలో లేదు. ఓ, కొన్నిసార్లు అంతే, స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. మీరు తన కోసం ఇంతలా ఆరాటపడుతున్నారు కాబట్టి త్వరలోనే మీరు తనను కలుసుకుంటారు. నేను అదే కోరుకుంటున్నాను. తనెక్కడుందో, ఎలా ఉందో, తనని ఎప్పుడు కలుస్తానో అని ఆరాటంగా ఎదురు చూస్తున్నాను.
సత్య 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 అంకుల్ మీరా రండి. నేనొచ్చింది అతిథి మర్యాదల కోసం కాదమ్మా, ఇంటి అద్దె కోసం. ఈ నెలతో కలిపి 6 నెలలైంది. ఇంకెప్పుడు ఇస్తావు అద్దె? ఈ ఒక్క నెల ఆగండి అంకుల్ ప్లీజ్. జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. ఈ నెల ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిపోతాను. ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. ఏదో దిక్కు ముఖం లేని పిల్లవు కదా అని జాలిపడి వదిలేస్తుంటే మరి ఇలా చేస్తే ఎలా అమ్మా? నా కుటుంబం కూడా బతకాలి కదా. నీతో పాటు ఉన్న అమ్మాయి నెల నెల తన వాట ఇచ్చేస్తుంది కదా, తననైనా చూసి నేర్చుకో. నీకు 15 రోజులు టైం ఇస్తున్నానమ్మా. 6 నెలల అద్దె కట్టావా? సరే సరే, లేదంటే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపో. ఈ సిటీలో ఎన్ని అనాథాశ్రమాలు లేవు. తేరగా ఉండడానికి నా కంపే దొరికిందా? 10 రోజులు